ఈ దీపావళి పండగకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన సగ్గుబియ్యం సేమియా పాయసం ఇలా తయారు చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. నీరసాన్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. ఫస్ట్ అయితే సగ్గుబియ్యాన్ని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఈ విధంగా స్వెల్ అవుతాయి. ఈ పక్కన పెట్టుకోవాలి నాన సగ్గుబియ్యాన్ని. తర్వాత గంజు హీట్ అయ్యాక ఆవు నెయ్యిని వేసుకోవాలి. ఆవు నెయ్యి మెల్ట్ అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మరీ మార్చకూడదు. స్టవ్ ఫుల్గా పెట్టుకొని స్టవ్ మీడియంగా పెట్టుకొని రంగు మారేంత వరకు వేయించుకొని తర్వాత తీసేయాలి. అదే నేతిలో 2 గ్లాసుల సేమియాలు వేసుకొని స్టవ్ మీడియంగా పెట్టుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఇలా రంగు మారాక నేను కాచి చల్లార్చిన పాలని లీటర్ పాలను వేసుకుంటున్నాను. నేను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. తర్వాత ఇలాచి పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, లద్దిలాగా. తర్వాత చక్కెర వేసుకోవాలి. సేమియా సగ్గుబియ్యం ఉడికాక చక్కెర వేసుకొని చక్కెరని కరగనివ్వాలి. చక్కెర ముందుగా వేస్తే సేమియా సగ్గుబియ్యం అసలు ఉడకదు. టైం చాలా పడుతుంది ఉడకడానికి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా సేమియా సగ్గుబియ్యం పాయసం తయారైపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నీరసాన్ని కూడా తగ్గిస్తుంది.